హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయతో జెల్లీ ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా పీలర్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని అయినా కూడా తీసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా మెత్తగా వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్లో ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 5 స్పూన్లు చక్కెర కూడా యాడ్ చేసుకొని చిన్న మంట పైన మరగబెట్టాలి. మరుగుతూ ఉన్నప్పుడు చిక్కబడుతుంది. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాగా చిక్కబడింది కదా, ఇప్పుడు దీంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఇంతకుముందు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసి బాగా చిక్కబడిన తర్వాత ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గిన్నెని మనం డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టినట్లయితే బాగా థిక్నెస్ వస్తుంది. ఇది 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది. ఇప్పుడు ఇది వేలికి ఏమీ అంటుకోవటం లేదు. ఇప్పుడు చాకుతో మనం 4 వైపులా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి ఈ బౌల్ని తిరగవేసినట్లయితే మనకి పీసెస్ అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.